మాట మార్చిరనుకోవచ్చా అన్న? మీరు అన్నట్టుగా మొదటగా 2 లక్షల రుణమాఫీ అన్నటువంటి అంశాలు తెర మీద తెచ్చిండు హరీష్ రావు గారు. తర్వాత మీరు ఇచ్చిన 6 గ్యారెంటీలు 13 అంశాలు ఏవైతున్నాయి అవి కూడా మాఫీ చేసినప్పుడే మళ్ళీ రాజీనామా అనేటువంటి అంశాలు తెర మీద తీసుకొస్తున్నాడు. ఎట్లా చూడొచ్చు? ఇప్పుడు మీరు కొన్ని చూడండి శ్రీశైలం గారు, మనకు కొన్ని ప్రైవేట్ కంపెనీలు, కార్పొరేషన్ కంపెనీలు ఏదో అద్భుతంగా ప్రకటన చేస్తాయి, కింద చిన్నగా ఉంటుంది మన కనబడిన అక్షరాల్లో షరతులు వర్తిస్తాయి. ఇప్పుడు హరీష్ రావు రాజీనామా లేక కూడా షరతులే వర్తిస్తాయి. హరీష్ రావు కనుక చిత్తశుద్ధి ఉంటే రుణమాఫీ మీదే రాజీనామాకు సిద్ధపడవాను, కొట్టి అవతల వారేస్తాం మేము, రుణమాఫీ చేసి హరీష్ రావును క్లోజ్ చేస్తాం మేము. కానీ ఆయన దానికి 5-6 రింకులు పెట్టిండు, కింద చిన్నగా అందరికి కనబడని షరతులు వర్తిస్తాయి ఉన్నాయి. అదే హరీష్ రావు యొక్క చిత్తశుద్ధిని చాటిపేస్తున్నాయి. పదవి లేకుండా 6 నిమిషం బతకలేని హరీష్ రావు గురించి ఇంతకన్నా చర్చ చేయడం అనేది నా ఉద్దేశంలో మన సమయాన్ని వ్యర్థం చేస్తున్న వాళ్ళకి లెక్క. ఇక మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ విషయానికి వస్తే బయటకు వచ్చిండు, మొన్నదాకా పొలం బాట అన్నాడు, నిన్న మొన్న బస్సు యాత్ర అంటున్నాడు. సో 12 సీట్లు ఇస్తే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మెడలు ఉంచుతా, ప్రతిపక్షంలో ఉండి ప్రజలకు న్యాయం చేస్తా, అవసరమైతే ఏడాదిన్నరలో అధికారంలోకి వస్తా అంటున్నారు. ఎట్లా చూస్తారు? ఇప్పుడు ఒకప్పుడు ఆయన పల్లె బాట అన్నాడు, బస్తీ బాట అన్నాడు, పొలం బాట అన్నాడు, ఇప్పుడు అన్ని బాటలు వదిలిపెట్టి టీవీ బాట అంటున్నాడు. ఆ టీవీ బాటలో కూడా ఆయన సెలెక్టెడ్ టీవీకి మొత్తం ఇంటర్వ్యూ ఇచ్చాడు, మిగతా టీవీలకు వేయలేదు. క్లియర్గా అర్థమవుతుందంటే పాపం ఒకప్పుడు కేసీఆర్ మాట్లాడినప్పుడు నాలాంటి ఉద్యమకారుల రోమాలు నిక్కబడుచుకునేదండి. చాలా ఎన్ని గంటలు మాట్లాడినా కూడా మేము చాలా శ్రద్ధగా వినేవాళ్ళం. మేము ఆ మాటల్లో పటుత్వం, ఆ మాటల్లో గంభీరత ఉందని మేము అనుకునేవాళ్ళం. ఇప్పుడు మాత్రం నేను నిజంగా చెప్తున్నాను, తుపాకీ రాముడు మన ఇంటి ముందు వచ్చి మాట్లాడితే ఎట్లా ఉందో గట్లా అనిపిస్తూ ఉన్నది. ఎందుకోసం అంటే ఒక మనిషి పట్ల క్రెడిబిలిటీ పోయిన తర్వాత, విశ్వసనీయత పోయిన తర్వాత ఆ మాటలు మనకు హాస్యాస్పదంగా కనపడతాయి. కేసీఆర్ ఈజ్ ఏ అవుట్డేటెడ్ లీడర్. ఆయన మాటలలో అన్ని అబద్ధాలే, అన్నీ భ్రమలే, అన్ని అభూత కల్పనలే. ఎందుకంటే 10 సంవత్సరాల టైంలో ఆయన ఏదన్నా గొప్ప పని చేస్తుంటే ప్రజలు విశ్వాసంలో పెట్టుకునేవాళ్ళు. కళ్ళమ్మగట్టే కాళేశ్వరం కుంగిపోయింది కదా. ఇంకో విషయం కూడా నేను చెప్తున్నాను, ఎప్పుడైతే తెలంగాణ అనే పదాన్ని ఆయన వాడటానికి సిద్ధపడలేదో, ఏ తెలంగాణ ఉద్యమ పునాదుల మీద పార్టీ ఏర్పడితే దాన్ని టీఆర్ఎస్గా మార్చాడో, అప్పుడే తెలంగాణ ప్రజలతో ఆయన కూడా ఎమోషనల్ అటాచ్మెంట్ పోయింది. ఇప్పుడు ఆయన ఎంత ఎమోషనల్గా మార్చినా, డొమ్మర్ గడ్డలు వేసినా, మనకి బేసికల్గా దొరికినా ఉరికినా ఎవరు కూడా స్పందించే అవకాశం లేదు. ఎందుకోసం అంటే ఆయన తెలంగాణ ప్రజలతో ఉన్న ఎమోషన్ అటాచ్మెంట్ ఆయన కట్ చేసుకున్నాడు. ఉద్యమకారులకు ప్రాధాన్యత లేదు, ఉద్యమంలో పాల్గొన్న వాళ్ళని ఎమ్మెల్యేలే చేయలేదు. మొత్తం ఆయన ఒక దశలో హైదరాబాద్ ఎలక్షన్లో ఆయన కొడుకు కేటీఆర్ ఏమనంటే టీఆర్ఎస్ అంటే తెలుగు రాష్ట్ర సమితిని ఆయనే ప్రకటించుకున్నాడు. తెలంగాణను ఉచ్చరించేందుకు కూడా సిద్ధపడాలి వాళ్ళతోటి. ఈరోజు మళ్ళా లేచి డొమ్మరగడ్డ లేచి నేను తెలంగాణ నేనే ఛాంపియన్, ఉరుకుతా దొరుకుతా అంటే ఉరుకు నీ వెనక మేము ఉరకడానికి సిద్ధంగానే ఉన్నారు. ఇప్పుడు ఆయన ఉరకడానికి కూడా సిద్ధంగా లేడు. టీవీలను పట్టుకొని ఏదో 1-2 టీవీలు ఆయనకు బాకాలు కాకాలు, ఆయన భాషలో చెప్పాలంటే బాకాలు కాకాలు ఉదే టీవీలోకి పోయి ఇంటర్వ్యూ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాడు. ఈజ్ అవుట్డేటెడ్ పొలిటీషియన్. అట్లాగే ఆయన ఎక్స్పైర్డ్ మెడిషన్. ఆయన గురించి మనం నవ్వుకుంటూ చూడాలి. ఒక స్థానంలో కూడా గెలిచే అవకాశాలు లేవు వాళ్ళకి. కాంగ్రెస్ పార్టీ ఎన్ని స్థానాల్లో గెలిచే అవకాశం ఉంది? నమ్మకం ఉన్నదా? మీరు 14 అంటారు మీ ముఖ్యమంత్రి గారు, 14 సాధ్యమైతే? ఇప్పుడు శ్రీశైలం గారు మిగతా వాళ్ళకు నాకు తేడా ఉంది సార్. నేను గ్రౌండ్లో కూడా పనిచేస్తాను. నేను ఒక ఉపాధ్యాయుడిగా 20 ఏళ్ళు ఈ ఫీల్డ్లో ఉన్నా. నేను గర్వంగా చెప్తున్నా, ప్రతి ఊళ్ళో నా దగ్గర చదువుకున్న స్టూడెంట్స్ ఉన్నారు, నా వీడియోస్ నా క్లాస్ విన్న వాళ్ళు ఉన్నారు. నేను నిరంతరం వాళ్ళతో కలిసి మాట్లాడుతుంటా, వాళ్ళు పిలిస్తే పోతుంటా, చిన్న చిన్న ఛాయ్ దుకాణాల దగ్గర కూర్చొని మాట్లాడుతుంటా, రోడ్డు మీద పోతున్నప్పుడు పండ్లు కొనుక్కునే దగ్గర మాట్లాడుతుంటా. ఖచ్చితంగా 14 కన్నా ఎక్కువనే గెలుస్తామో అనిపిస్తాను నాకు. మొన్నటిదాకా నేను కూడా ఒక 10 క్లాస్ అవుతాం అనుకున్నా, కానీ ఇప్పుడు ప్రజల్లోకి పోయిన తర్వాత ఎందుకోసం అంటే చాలా వెరీ సింపుల్ చెప్తున్నాను. బీజేపీకి ఉన్న ప్రధానమైన బలహీనత ఏంటంటే అది అర్బన్ బేస్డ్ పార్టీ మాత్రమే. మన క్యాడర్ లేకుండా ఎప్పుడైనా ఏ రాజకీయ పార్టీకైనా కూడా ఓటర్ను బూతులోకి ఎవరైతే తీసుకొస్తారో ఆ పార్టీ ఓట్లు వేయించుకొని గెలుస్తుందండి. బీజేపీకి అంత సీన్ లేదు ఇక్కడ. బీజేపీ తెలంగాణ సాయుధ పోరాటంలో లేదు. బీజేపీ ఇక్కడ ప్రజలు బాగా ఆవేదన చెందామన్నప్పుడు వచ్చింది లేదు. విభజన చట్టంలోనూ ఒక్క హామీని నెరవేర్చలేదు వాళ్ళు. ఒక ఓటు 2 రాష్ట్రాల నినాదం కాకినాడలో చేస్తే దానికి కట్టుబడి ఉండలేదు. ఇక్కడ తెలంగాణ తర్వాత ప్రధానమంత్రి గారు, గౌరవ ప్రధానమంత్రి గారు ఏమన్నారు, తల్లిని చంపి బిడ్డను బతికించారని చెప్పేసి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుని ఆయన ఆహ్వానించలేదు. కాబట్టి బీజేపీకి స్కోప్ లేదు. గ్రామీణ ప్రాంతాల్లో వాళ్ళకి నిర్మాణాలు లేవు. అంతో ఇంతో బీఆర్ఎస్కున్న నిర్మాణం. కాబట్టి మా తర్వాత ఓట్ల విషయానికి వచ్చినప్పుడు కాంగ్రెస్ తర్వాత చాలా దూరంలో బీఆర్ఎస్ ఉండే అవకాశం ఉంటుంది. బీజేపీని ఇది వాళ్ళు కృత్రిమంగా హైప్ క్రియేట్ చేసే ప్రయత్నాలు ఉన్నారు తప్ప సీట్ల పరంగా వాళ్ళు పెద్దగా సక్సెస్ అవుతారని నేను అనుకున్నాను.